నమస్తే. ఈరోజు మనతో వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ అగ్రనాయకులు ఉన్నారు మనతో. వారు ఖమ్మంలో గాయత్రి రవిగా పిలువబడతారు. గాయత్రి రవి ఈరోజు వద్దిరాజు రవిచంద్రగా మారారు. రాజ్యసభ సభ్యులుగా మారారు. అగ్రనాయకులుగా మారారు. ఎలా సాధ్యమైంది? మనం స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారు ఎదిగిన నేపథ్యం, స్వయం కృషి నేపథ్యం మనం సినిమాల్లో చూసాం. అది నేటి సమాజంలో అందరికీ ఆదర్శవంతులుగా వద్దిరాజు రవిచంద్ర గారు ఎదిగారు. అది వారి మనసులో మాట తెలుసుకుందాం. ఆదర్శవంతంగా కష్టపడి ఎదిగే వారికి ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉంది. వారి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే జనార్దన్ గారు. అన్న చెప్పండి, మీరు ఖమ్మంలో నేను నా చిన్ననాటికి గాయత్రి రవిగా చూసేవాడిని. మీరు గాయత్రి రవి వద్దిరాజు రవిచంద్రగా మారారు. ఎలా సాధ్యమైంది? నేను ముందు వద్దిరాజు రవిచంద్ర అనే నా పేరు. దాని తర్వాత గాయత్రి గ్రానైట్స్ అనే ఒక కంపెనీ స్థాపించిన తర్వాత ఆ గ్రానైట్ సంస్థని మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ మా సమిష్టి కృషి, మా అన్నదమ్ములందరం కలిసి, నలుగురు అన్నదమ్ములము అందరం కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీతో అందరం కలిసిమెలిసి నడుపుకున్నటువంటి సంస్థ. ఇంకా మా చిన్నమ్మ పిల్లలు కూడా ఇద్దరు, ప్లస్ మా సిస్టర్స్ అందరం కలిసిమెలిసి ప్రయాణం చేస్తున్నట్టు ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఉన్నాం. ఒక జాయింట్ ఫ్యామిలీలో డెవలప్ చేసినటువంటి వ్యాపార సంస్థ గాయత్రి గ్రాండ్స్ గ్రూప్. ఆ గ్రూప్ నుంచి వచ్చిందే, ఆ కంపెనీ ఎదుగుదల నుంచే వచ్చిందే నన్ను వద్దిరాజు రవిచంద్ర అని పిలిచి మెల్లమెల్లగా బయర్స్, ఖమ్మంలో ప్రజలు గాయత్రి రవి గాయత్రి రవిగా ప్రమోట్ చేశారు. అలా పిలువబడ్డాను. అది నాకు ఒక నిజంగా కూడా ఒక అదృష్టంగా భావిస్తాను. ఒక మంచి ఇష్టమైన దేవత పేరు అది. భగవంతుల్లో అన్ని అమ్మవార్లలో అత్యంత పవిత్రమైన, పటిష్టమైన పేరు గాయత్రి మాత. అందరూ గాయత్రి శ్లోకాన్ని పఠిస్తారు ఏదైనా. అలాంటి కంపెనీ కంపెనీ పేరు మేము పెట్టుకున్నాం. మేము అభివృద్ధి అయ్యాం. ఎప్పటికీ చిరస్థాయిగా 100 ఏళ్ళు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కంపెనీలు ఉన్నా అన్ని సంవత్సరాలు ఆ మాతను తలుచుకుంటూనే ఉంటాం. మాకు కలిసి వచ్చింది కూడా గాయత్రి గ్రాండ్స్ కంపెనీ పేరుతో. నేను గాయత్రి రవిగా పిలువబడ్డది అట్లా గ్రానైట్ సంస్థ నుంచి ఎదిగినందుకు. మళ్ళీ రాజకీయాలకు రావడం మూలాన గాయత్రి రవి నుంచి వద్దిరాజు రవిచంద్ర అని సర్నేమ్ వద్దిరాజు అని పెట్టి పార్లమెంట్లో చెప్పడం మూల నామినేషన్ మూల అట్లా వద్దిరాజు రవిచంద్ర అని ఈ మధ్యన పార్లమెంట్లో రవిచంద్ర వద్దిరాజు అని మా స్పీకర్ గారు, వైస్ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు నాకు వచ్చిన అవకాశాన్ని పలుమార్లు నేను వద్దిరాజు అని చెప్పడం మూలన పేపర్లలో, మళ్ళీ టీవీలలో వద్దిరాజుగా గుర్తింపు పొందాను. ఖచ్చితంగా ఇది నేను కష్టపడి అభివృద్ధి చెందిన దానికి, చేస్తున్న కష్టానికి గాయత్రి రవి. ఇది మళ్ళీ నా చిన్ననాటి పేరు, మా సర్నేమ్ మళ్ళీ గుర్తు చేసుకునే విధంగా రాజకీయాల్లో ప్రాముఖ్యత చెందించి, ఇది కూడా గౌరవనీయులైన కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారు ఇచ్చిన గౌరవం నాకు. కాబట్టి నేను ఖచ్చితంగా నా లైఫ్ లాంగ్ కూడా వారిని గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాను. అన్న, మీరు ఇప్పుడు ఖమ్మం గ్రానైట్స్ రంగం కనుక తీసుకున్నట్టయితే, మీరు క్వారీలో ప్రారంభ దశలోనైనా, తర్వాత ఫ్యాక్టరీలోకి వచ్చిన సందర్భంలోనైనా అనేక సంస్థలు నష్టపోయిన పరిస్థితి ఉంది. కానీ గాయత్రి గ్రానైట్స్ మాత్రం ఆ పరిస్థితి లేదు. అంటే ఈరోజు రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ అత్యధిక క్వారీ ల్యాండ్ బ్యాంక్ ఉన్న సంస్థ గాయత్రి సంస్థగా చెప్తారు. అంటే ఏ విధంగా ముందుకెళ్ళారు వ్యాపార రంగంలో? అంటే మేము అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ అంటూ ఏం లేదు, కానీ మాకున్న క్వారీలో మేము 24 గంటలు కష్టపడతాం. మా కుటుంబం అంతా ఫీల్డ్ మీదనే ఉంటాం. ఒక ఉద్యోగస్తులాగా కష్టపడతాం. నేను కూడా అప్పుడప్పుడు ఫీల్డ్ మీద పోయి వస్తుంటాను. ఇప్పుడు నేను వ్యాపారానికి దూరంగా ఉన్నాను. పిల్లలే చేసుకుంటున్నారు. రాజకీయాలకు ఎప్పుడైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా రావడం జరిగిందో, నాకు ఎప్పుడైతే రాజ్యసభ సభ్యత్వం వరంగల్లో పోటీ చేయడం నుంచి, రాజకీయాల్లో రాజ్యసభ కేసీఆర్ గారు ఇచ్చిన దగ్గర నుంచి ఈ పదవికి న్యాయం చేయాలి కాబట్టి, రెండు చేయడం కుదరదు కాబట్టి నేను మెల్లగా మొత్తం మా పిల్లలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ వద్దిరాజు రవిచంద్రగానే నా ప్రయాణం సాగుతుంది. కానీ వాళ్ళకి కావాల్సిన సలహాలు, సూచనలు నన్ను ఇంతగా తీసుకొచ్చినటువంటి గాయత్రి గ్రానైట్ సంస్థను విస్మరించలేదు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సంస్థ, వేల మందికి మాకు అన్నం పెట్టినటువంటి సంస్థ అది. మాతో పాటు మా మిత్రులందరూ కొన్ని వేల మందికి ఇండైరెక్ట్గా కూడా ఉపాధి ఇస్తున్నటువంటి సంస్థను మర్చిపోయే క్వశ్చన్ లేదు. అట్లా అని చెప్పేసి ఇది కూడా
పక్క ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటూ యాక్టివ్గా చురుకైన పాత్ర పోషించాలి. ఇది కూడా చేయడం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కీలకంగా ఉన్నారు, కష్టపడ్డారు. ఆ దశ కూడా చూస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, గతంలో కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా కష్టపడ్డ పరిస్థితి ఉంది. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుండేది అనేది ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అట్లా ఏం లేదండి. నేను కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉన్నాను, సపోర్ట్గా ఉన్నాను. నేను కొంచెం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు 95 నుంచి నా ఫ్రెండ్. అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమాన్ని సపోర్ట్ చేశాను. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నప్పటి నుంచి ఉద్యమంతో ఖచ్చితంగా కూడా ఏ చిన్న ప్రోగ్రామ్ కూడా నేను వదిలిపెట్టలేదు. ఎందుకంటే తెలంగాణ అనేది మా అందరి ఆకాంక్ష కాబట్టి కేసీఆర్ గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని వెన్నంటి కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీని ఉన్నా నేను యాక్టివ్గా ఎక్కడ లేను. ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇండస్ట్రీకి కావాల్సిన ఏర్పాట్ల కోసం మా కంపెనీ గ్రానైట్ రంగాలకు కావాల్సిన ఏర్పాట్లు, వాళ్ళ ఇబ్బందులు అన్నిటికీ సమర్థించడంలో కానీ, వాళ్ళకి సక్సెస్ఫుల్ చేయడంలో కానీ, ఇబ్బందులు ఎదుర్కోవడంలో ఉన్నటువంటి ఇబ్బందులను సాల్వ్ చేయడంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఒక అసోసియేషన్లో ఒక మెంబర్గా నేను ఎప్పుడు కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎప్పుడు చేయలే. చెప్పుకుంటాము, ఉండమని అంటారు. నేను వేరే వాళ్ళు మా మిత్రులను పెడుతుంటాం. అక్కడ ఎవరు అధ్యక్షులు ఉన్నా, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నా, జిల్లా అధ్యక్షులు ఎవరున్నా నాకు వీలైనంత వరకు, తోచినంత వరకు నేను పని చేయించడమే. ఇండస్ట్రీని గట్టెక్కించే పాత్రలను ఇప్పుడు కూడా ఇండైరెక్ట్గా నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. డైరెక్ట్గా అవసరమైన రోజు కూడా నేను వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మొన్న ఈ ఇబ్బందులోంచి బయటపడడానికి అంతకుముందేమో 2009లో గల్లా అరుణ కుమార్ గారు మైన్స్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి సహాయం చేసుకుంటూనే పోతాం. ఎప్పుడు అవసరం ఉన్నా దాన్ని ఖచ్చితంగా అంటే గ్రానైట్ రంగం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందన్న, ఎటువంటి సహకారం ప్రభుత్వాన్ని నుంచి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే విపరీతమైన నష్టాల్లో ఉంది. ఆల్మోస్ట్ 75% ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోయింది. దానికి ప్రధాన కారణం కోవిడ్ కంటే ముందు నుంచే సంక్షోభంలో ఉంది. కోవిడ్తో కుదేలైపోయింది. దాదాపు 75% ఫ్యాక్టరీలు ఎన్పిఏలోకి వెళ్ళిపోయాయి, క్వారీలు బంద్ అయిపోయినాయి. ఈ గ్రానైట్ వ్యాపార రంగం ముఖ్యంగా ఫ్యాక్టరీలు కొద్దిగా సేఫ్ సైడ్గా ఉంటాయి, కానీ క్వారీలు అనేది ప్యూర్లీ లక్. 90% క్వారీలు అన్ని ఫెయిల్యూర్ అవుతాయి. ఎందుకంటే ఎక్కడికో లోపలికి వెళ్ళి మైన్ తీయాలి, బ్లాక్లు తీయాలి. ఆ లోపలికి పెట్టే అంత ఖర్చు బయటికి రావు, వర్కౌట్ కావు. చాలామంది ఇబ్బందులు పడతారు. ఏదో అతి కొద్ది మంది మాత్రమే దాన్ని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే మళ్ళీ ఉంటారు. దాంట్లో కూడా కొన్ని పోతుంటాయి, కొన్ని వస్తుంటాయి. ఇట్ ఈస్ ఎ గేమ్. ఎందుకంటే ఓ దాంట్లో వస్తుంటే దాంట్లో పోతూ ఉంటాయి. దాన్ని నడిపించుకుంటూ ఓపికగా సాగాలి ముందుకు. చాలా మంది ఇబ్బందులోనే ఉన్నారు. కోవిడ్ అన్నారంటే ఎక్స్పోర్ట్ ఏమన్నా దెబ్బతిన్నదా, లేకపోతే ఏ కారణంతో ఇబ్బందులు ఎదుర్కొందా? ఎక్స్పోర్ట్ పూర్తిగా ఆగిపోయింది. చైనా బయర్స్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇండియాకు ఒక బయర్ కూడా వీసాలు లేవు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు వీసాలు ఇవ్వట్లేదు. చైనా నుంచి వచ్చే వాళ్ళకు బయర్స్ అనే వాళ్ళు రావట్లేదు. కరీంనగర్లో టాన్బ్రోన్ ఇండస్ట్రీ కానీ, వరంగల్ బ్లాక్ కానీ, ఖమ్మంలో బ్లాక్ కానీ ఎక్స్పోర్ట్ అయితే అవ్వట్లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ కోవిడ్ తర్వాత దేశంలోనే కూడా తగ్గిపోయింది కన్స్ట్రక్షన్. దాంట్లో పూర్తిగా తెలంగాణలో అయితే ఇంకా తగ్గిపోయింది. ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఇండస్ట్రీ పూర్తిగా గ్రానైట్ వాడకం తగ్గిపోయింది. దీనికి తోడుగా ఇంకొక మూలిగే నక్కపై తాటి పడ్డట్టు బండరాయి పడ్డట్టు దానికి తోడు సపోర్ట్గా ఇంకో ఇబ్బంది ఏమొచ్చి పడింది అంటే ఆర్టిఫిషియల్ గ్రానైట్ వచ్చింది. దీనికి సపోర్ట్గా న్యాచురల్ గ్రానైట్లో చాలా రకాలుగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, డిఫెక్ట్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆర్టిఫిషియల్ గ్రానైట్లో అలా తయారు చేసే డిజైన్ క్వార్ట్జైట్ స్టోన్ రావడం వలన ఈ న్యాచురల్ గ్రానైట్స్ ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్ గ్రానైట్ అంటే ఏంటి? క్వార్ట్జైట్ తో తయారు చేసి మిక్సింగ్ చేసి దాన్ని మళ్ళీ బండలాగా తయారు చేసి కట్ చేసి మళ్ళీ పాలిష్ చేసుకుంటారు. ఇవన్నీ ప్రస్తుతం దాని డిమాండ్ ఎక్కువ ఉంది. మా ఉన్నటువంటి న్యాచురల్ గ్రానైట్ డిమాండ్ తగ్గింది. ఈ అంటే ఆర్టిఫిషియల్ గ్రానైట్ ఏమైనా రేట్లు తక్కువ ఉంటాయన్నా? ఎందుకంటే ఎక్కువ ఉంటుంది రేటు, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గెలాక్సీ ఉంది, ఇట్లా మెరుపులు మెరవచ్చు. మన బొమ్మలు కూడా తీసి దాంట్లో డిజైన్ చేసి ఆపరేట్ చేసి చేయవచ్చు. మీరు చూస్తుంటే మార్బుల్, ఎలాంటి మార్బుల్ టైప్ డిజైన్ అయినా, ఇంపోర్టెడ్ మార్బుల్ అయినా, ఇటాలియన్ మార్బుల్ టైప్ అయినా ఒక గ్రానైట్ చేయొచ్చు. దాంతో ఇబ్బందులు ఉన్నాయి. దానికి కూడా 10 ఏళ్ల తర్వాత దాంట్లోంచి కూడా కొంచెం ఇబ్బందులు వస్తున్నాయని అమెరికా నుంచి అప్పుడప్పుడు వినబడుతున్నాయి. అది ఎంతకాలం నడుస్తుందో ఎప్పటికీ నడుస్తుందో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే న్యాచురల్ గ్రానైట్ అయితే రంగం ఇబ్బందులో ఉంది. ఎనీ కలర్ క్వారీలు కానీ, బ్లాక్ గ్రానైట్ క్వారీ కానీ, గెలాక్సీ కానీ అందరూ ప్రస్తుతం అయితే ఇబ్బందులో ఉన్నారు.
దీనికి ప్రభుత్వం వైపు నుంచి ఏం జరిగిందంటే ఇంకొంచెం ఈ డెడ్ రెంట్లు, సీనరేజీలు వాటి మీద అధికంగా పన్ను వేయడం వలన క్వారీలు చేయాలనే ఆలోచనే చాలామంది తగ్గిపోయింది. ఎందుకంటే చాలా పెరిగిపోయినాయి డిమాండ్స్ కట్టమని చెప్పేసి, కట్టకపోతే క్యాన్సిలేషన్ చేయడాలు, కొత్త గ్రాంటింగ్ చేయలేకపోవడాలు, ఏదో యాక్షన్ సిస్టమ్ అని పోవడాలు, టన్నేజ్ అని కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువైపోయింది ప్రభుత్వాలలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఈ దేశంలో ఎక్కడ లేనంత ట్యాక్సెస్, ఎక్కడ లేనన్ని డెడ్ రెంట్లు ఈ దేశం మొత్తంలో ఎక్కడ లేని విధంగా ఈ 2 రాష్ట్రాల్లోనే పెట్టారు. దాని మూలంగా ఇండస్ట్రీ మాత్రం కుదేలైపోయింది. ఎందుకని కారణం ఏంటంటే మామూలుగా గ్రానైట్స్ అన్నా, మైన్స్ అన్నా అది విపరీతమైన ఆదాయం, ఏదేదో ఫ్రీగా డబ్బులు సంపాదించి 100 కోట్లు 1000 కోట్లకి అధిపతులుగా ఉంటారనే నానుడి సమాజంలో ఉంది. అటువంటి పరిస్థితి భిన్నంగా గ్రానైట్ కష్టాలనేవి మీరు చెప్తా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం గ్రానైట్ రంగం ఆశిస్తుంది? ఇది గ్రానైట్ రంగము రాష్ట్ర పరిధిలోని మాత్రమే, మైనర్ మినరల్స్. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహిస్తే రాష్ట్ర ప్రభుత్వాలే చేయూతనివ్వాలి. ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నంలో మాత్రం స్లాబ్ సిస్టానికి కొంచెం రాయితీలు ఇచ్చేసి దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా మా ప్రభుత్వం కూడా అదే చేసింది. బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడున్న దాంట్లో ఫ్యాక్టరీలను సడలింపు చేశారు, కానీ క్వారీల పట్ల ఇంకా కఠినంగానే ఉన్నారు. వాటిని సరళీకృతం చేసి లిబరైజ్ చేస్తేనే మాత్రం లిబరైజేషన్ చేయాలి. లిబరల్గా ఉండకుండా, అందరికి లీజులు ఇవ్వకుండా ఆపి పెడితే ఇబ్బందులు అవుతాయి. దాని ద్వారా ఫ్యాక్టరీలు కుదేలైపోతున్నాయి. వాళ్ళకి రా మెటీరియల్ కావాలంటే క్వారీలు నడిస్తేనే వస్తుంది. క్వారీలు నడపాలంటే వాళ్ళకి కొంచెం లిబరల్గా ట్యాక్స్లు తగ్గించాలి. డిమాండ్ ఉన్నాయి, దానికి ఉన్నటువంటి డెడ్ రెంట్స్ ఉన్నాయి, పెంచుతున్నారు. దానికి ఇంతకుముందు ఒక హెక్టార్ క్వారీకి ఒక 1 lakh పడితే సరిపోయేదాన్ని ఇప్పుడు దాన్ని 2 lakhs చేయడం, 2 lakhs చేసిన దాని నుంచి 4 times చేయడం, 4 times లీజ్ ట్రాన్స్ఫర్ అప్పుడు 5 times చేయడం, దాని తర్వాత మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ అని వేరే రకరకాల, ఒక దాంట్లో నుంచి ఒక హెక్టారు 2 లక్షల్లో అయిపోయే పని ఇప్పుడు 15 లక్షలకు 20 లక్షలు తీసుకెళ్ళిపోయారు. దీంతో ఓవర్ బర్డెన్ ఎక్కువైపోయి క్వారీలు చేద్దామనుకునే వాళ్ళంతా తగ్గిపోయి ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ షెడ్లలో అన్ని రైస్ మిల్లులు కానీ వేరే ఇండస్ట్రీ వేయడం కోసం ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా దీని పట్ల శ్రద్ధ తీసుకోవాలి. క్వారీలను కూడా సరళీకృతం చేసి మామూలుగా అందరు లీజులన్నీ రన్నింగ్లోకి వచ్చేటట్టు యాక్టివేట్ చేయాలి. ఇవి చేస్తే తప్ప ఇండస్ట్రీ మళ్ళీ రివైవ్ కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా చైనా నుంచి, ఇతర దేశాల నుంచి గ్రానైట్ కానీ ఏ రంగాల్లో వాళ్ళకి వీసాలు ఇస్తే కొంచెం మార్కెట్ పుంజుకునే అవకాశాలు ఉంటాయి. దీని మీద శ్రద్ధ వహించాలని చెప్పేసి మరొకసారి కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది. అధికారం మారిన తర్వాత చాలా నెలల పాటుగా అధినేత కేసీఆర్ గారు బయటికి వచ్చి మాట్లాడలేదు. దీని మీద రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ గారు బయటికి రావాలని అనేక సార్లు ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ కోవలో బీఆర్ఎస్ నాయకత్వంలో ఒక బహిరంగ సభ చేసుకుని వరంగల్లో కేసీఆర్ గారు బయటకు వచ్చి ముఖ్యమంత్రిని పేరు ప్రస్తావన లేకుండా ప్రశ్నించడం జరిగింది. ఎందుకని రేవంత్ రెడ్డి గారి పేరు కూడా తీసుకోలేదు? కేసీఆర్ గారు బయటికి రాలేదు, బయటకు వచ్చారు అనే విషయం చాలా తప్పండి. ప్రతిరోజు అనునిత్యం కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉన్నా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు వస్తూనే ఉంటారు, నాయకులందరినీ కలుస్తూనే ఉంటారు. మీరు రోజు ఫోటోలు చూస్తున్నారు, సోషల్ మీడియాలు చూస్తున్నారు. అనునిత్యం 24 గంటలు తెలంగాణ కోసమే, తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందనే ఆందోళన తప్ప వారికి సొంతంగా ఏం లేదు. ప్రశాంతంగా ఆలోచించి తెలంగాణ ఎలా గట్టెక్కియాలనే దాంతోనే ఉంటారు. మీరు కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీలో డే 1 నుంచి ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మేము ప్రజలకు న్యాయం చేయడం దిశగానే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో ఫైట్ చేస్తున్నారు. ప్రజల పక్షాన ఎక్కడోళ్ళు అక్కడ రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉన్నారు. ఏమైనా అవసరం మీద రోడ్ల మీద ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ మా పార్టీ సైలెంట్గా ఉంది, ఎక్కడ ఇబ్బందులు పెట్టాం, మేము ఏమీ చేయలేదు. కేసీఆర్ గారు నిత్యం మాకు గైడ్ చేస్తూనే ఉన్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, కవితమ్మ గారికి కానీ అందరికీ కూడా దిశ నిర్దేశిస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ 33 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు, అధ్యక్షులు పనిచేస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు బయట చేస్తున్నారు. ఓడిపోయినటువంటి మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు కూడా ఎక్కడోళ్ళు పనిచేస్తూనే ఉన్నాం. మేమంతా అలర్ట్గా ఉన్నాం. మా పాత్ర మేము పార్లమెంట్లో చేయాల్సిన పాత్ర మేము పోషిస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు బయటికి వచ్చారు అనే దానికంటే వారి ఆలోచన ఒక 25 సంవత్సరాల మా రజతోత్సవ సభ సక్సెస్ఫుల్గా పెట్టడానికి మీద ఒక 4 రోజుల నుంచి కాన్సన్ట్రేట్ చేశారు. మీరు చూస్తున్నారు. వారు కూడా మొన్న మీటింగ్లో ప్రకటించారు, ఇక నుంచి నేను ఊరుకునేది లేదు అని. ఈ ఇయర్ మొత్తం మా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఉంటాయి.
చాలా మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. మేము పార్టీ యాక్టివ్గా ఉన్నాము. అంటే బహిరంగ సభ పార్టీ పరంగా విజయవంతమైనట్ట, ఆర్గనైజేషన్ ఏదైతే ఏర్పాట్లు చేశారో పార్టీ సంబంధించి భారీగా ఖర్చు పెట్టారు అనే విమర్శలు ఉన్నాయి ప్రధానంగా. ఖర్చు ద్వారా జరిగింది అనుకోవాలా? ఖర్చు ద్వారా జరిగితే ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు అవ్వాలంటే అవుతారా? ఏదైనా హోదా కావాలనుకుంటే 1000 కోట్లు పెట్టగల కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా కాదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసమే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసమే పుట్టినటువంటి పార్టీ ఆనాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైనటువంటిది తెలంగాణ సాధన. దానికోసం ఏ ఇబ్బందులు పడకుండా రాష్ట్రం అధోగతి పాలు కాకుండా కాపాడుకోవడమే కేసీఆర్ గారి ముఖ్య ఉద్దేశం. దానికోసం వారు ఏదైనా చేస్తారు తప్ప డబ్బుతోనే అయింది కాదు. ఇది ప్రభుత్వం మీద ఉన్నటువంటి తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ప్రజలు మా వైపు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 10 ఏళ్లలో మంచిగా బంగారు తెలంగాణగా పాలించింది, రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపింది, మొత్తం ధాన్యాన్ని కొన్నది, ప్రతి పండిన గింజ ప్రతి ధాన్యానికి కొన్నది, నీళ్లు ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, అన్ని రకాల సంక్షేమ పథకాలు స్కీమ్స్ అన్ని ఇచ్చి ఆదుకున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గుర్తు చేసుకొని కొన్ని ఏరియాలలో స్కూల్ బస్సులు ఆపినా, ఇబ్బంది పెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు తోచిన వెహికల్, దొరికిన వెహికల్ వచ్చి స్వచ్ఛందంగా వచ్చారు తప్ప డబ్బులతో వచ్చిన జనం కాదు. 4000 ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ ఇచ్చింది. బస్సులు ఎక్కడ ఆపారన్న? ఒకటండి, 3000 ఆర్టీసీ బస్సులు మేము పార్టీ నుంచే బుక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు ఆ రోజు కూడా నేను మా మీటింగ్ అయిపోయినాక ఆర్టీసీ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది నేను. ఎందుకంటే వారు బస్సులు ఇచ్చారు, గవర్నమెంట్ సపోర్ట్ చేసి బస్సులు ఇచ్చారు. కానీ కొన్ని దిక్కుల్లో ప్రైవేట్ బస్సులను ఇవ్వకుండా ఓనర్లకు బెదిరించి కొన్ని దిక్కులో ఆర్టీఏలను పెట్టి ఆపారు. కొన్ని దిక్కులు జరిగినాయి. నేను అదే రోజు అన్నాను, ఒక పక్క మీరు మంచిగా ఉంటున్నాము, మేము మీటింగ్లు ఎవరైనా స్వేచ్ఛగా పెట్టుకోవచ్చు అని అంటూనే ఆర్టీసీ ఇచ్చాం కదా అంటూనే కొన్ని దిక్కులు ఇబ్బంది పెట్టారు. సరే, అవన్నీ అయిపోయిన విషయాలు, దాని గురించి మేము పెద్దగా మా మీటింగ్ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది, సక్సెస్ అయింది. ఏ విధంగా హిట్ అనుకుంటున్నారు? 100% 10 లక్షల మంది అక్కడ ఉన్నారు. 4-5 లక్షల 100 కోట్లు ఖర్చు పెడితే డబ్బులు 4-5 లక్షల మంది వస్తే విజయవంతం అంటారా? వినండి, డబ్బులు అంత పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ. అంటే నేను అనట్లేదు విమర్శలు, మీకంటే ముందు ఇంతకుముందే మీ మిత్రులు విఠలన్న గారు 100 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ అని ఇక్కడే మాట్లాడేలేదు. సార్, మా పార్టీ ఎదుగుదల మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అది కాదు అక్కడ. ఇది కేవలం డబ్బు ఖర్చుతో వచ్చినట్టు కాదు. జనం కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్నారు, మా మీద ప్రేమతో సంతోషంగా వచ్చారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నంతసేపు మీరు చూడాలి ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది. ఈసారి ఏం మాట్లాడినా రెస్పాన్స్ వచ్చింది. సార్ ప్రతి ఒక్కటి ఈ రంగంలో ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారంటే ఫెయిల్ అని అన్ని రంగాల్లో కూడా ఎన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారా ఆ రంగాలన్నింటిని కూడా ప్రజల ద్వారా చెప్పించగలిగారు కేసీఆర్ గారు. ప్రజలు చాలా, రైతులు సంతోషంగా స్వచ్ఛందంగా వచ్చారండి, ఎవరు ఫోర్స్ చేస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలో చాలా మీటింగ్స్ జరుగుతాయి. బీజేపీ పార్టీకి డబ్బు పెట్టే సత్తా లేదా? కాంగ్రెస్ పార్టీకి డబ్బు పెట్టే సత్తా లేదా? కేవలం డబ్బుతోని మాత్రమే జనం రారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే మాత్రం జరుగుతాయి, సక్సెస్ అవుతాయి. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు. మా సభ చాలా సక్సెస్ అయింది. మేము చాలా ఇంకా ముందు కష్టపడాలి, దాన్ని మేము కాపాడుకోవాలి కూడా. రైతులను కానీ, ప్రజలను, మహిళలను, విద్యార్థులను, సోదరులను, ఆటో కార్మికులను, ప్రతి ఒక్కరిని కూడా మేము దగ్గర కడుపులో పెట్టి చూసుకునే విధంగా మేము మా పోరాటం. వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ నిలదీసి ప్రజలకు అందేలాగా పోరాటమే ఈ 3.5 సంవత్సరాలు మా పోరాటం. అదే దిశగా మా కేసీఆర్ గారు నిర్దేశిస్తారు, మేము ప్రయాణం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ, వరంగల్ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ గారు తన వారసత్వ నాయకుడిని ప్రకటించినట్టుగానే భావించాలా? అంటే పార్టీలో ఆ విధమైన ఉత్సాహం ఉందా? అట్లాంటిది ఏం లేదండి. కేసీఆర్ గారే మా బాస్ చాలా యాక్టివ్గా ఇంకా 30 ఏళ్ళు పనిచేస్తారు. సార్ 71 ఏళ్ళే మా సార్ది. నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. కేసీఆర్ గారే పనిచేస్తారు, కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారు కష్టపడి పనిచేసే యువతకు అవకాశం అంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఉన్నారు. మీరు ప్రజలకు క్లియర్ గా అర్థమవుతుంది. సార్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఉన్నారు. ఇద్దరు
ఖచ్చితంగా పనిచేస్తున్నారు. ఎవరు తక్కువ పనిచేస్తున్నారు? హరీష్ రావు గారు పనిచేస్తున్నారు, కవితమ్మ పనిచేస్తుంది. వారందరూ చెప్తే మేము జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులు పనిచేస్తున్నారు. ఇందులో ఎవరు కూడా నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 1 అని మీరు క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ తప్ప ఎవరికి ఆలోచన లేదు. మేమందరం కేసీఆర్ గారి శిష్యులం. అంటే హరీష్ గారికి ప్రాధాన్యత తగ్గినట్టు అనిపించలేదా? ఏం లేదు. బహిరంగ అందుకే సభలో చెప్తున్నాను. అంటే 2 ఫొటోస్ పెట్టారు. జనరల్ గా ఎప్పుడైనా హరీష్ గారిది, కవిత గారిది కూడా ఫొటోస్ ఉంటాయి. అట్లాంటిది ఏం లేదండి. అందరం కలిసిమెలిసి ఉన్నాం. సోదర భావం, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నాం. మేము మీటింగ్ లో కలిసి ఉన్నాం. మీరు జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీలు పుట్టించే అపోహలే ఇవి, కానీ అట్లాంటిది ఏముండే. మేమంతా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం. ఈ కుటుంబంలో కలిసిమెలిసి ఖచ్చితంగా పనిచేస్తాం. దాని నో డీవియేషన్. అంటే రాష్ట్రంలో కులగణన సర్వే అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు కులగణన అనేది పూర్తి చేశాం. దమ్మున్న పార్టీ కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ప్రకటించారు. బీసీల పక్షాన బీసీలకు న్యాయం చేయడం కోసమే కులగణన చేశామని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కులగణన, దేశవ్యాప్త కులగణన జరుగుతుందని ప్రకటించారు. ఒకటండి, కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము బీసీలకు చట్టం చేస్తాము, మేము అమలుపరుస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీ కులగణన అనేది స్టార్ట్ చేశారు. నేను 100% బీసీ కులగణన మీరు చేశారు, నేను స్వాగతిస్తాను. దాంట్లో తప్పేం లేదు. కానీ జరిగిన తప్పల్లా మీ కులగణన శాస్త్రీయంగా జరగలేదు, పూర్తి చేయలేదు, పూర్తిగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే 2014లోనే 3,84,00,000 మంది, అంటే 3,64,00,000 మందిని సర్వే చేస్తే 3,54,00,000 మందిని ఇప్పుడు సర్వే చేశారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంట్లో 10 లక్షల మందిని తక్కువగా చూపించారు. 1,85,00,000 మందిని బీసీలుగా 2014లో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చూపిస్తే మీరు దాన్ని 1,65,00,000 అంటే 21 లక్ష చిల్లర బీసీ లేనట్టుగానే మీరు లెక్కలు ఇచ్చారు, చూపించారు. అంటే ఇవన్నీ దాదాపు ఎవ్రీ ఇయర్ 0.3% దీన్ని లెక్క చేస్తే, జనాభా గ్రోత్ లెక్క చేస్తే ఈ 11 ఏళ్లలో మళ్ళీ పెరిగిన జనాభా చూస్తే అప్పుడు 380తో పాటు ఇప్పుడు 4,30,00,000 జనాభా ఉంటుంది. దాంట్లో 2,15,00,000 పైన బీసీలు ఉంటారు. అంటే మీరు 1.65 ఇస్తే 50 లక్షల మంది పైగా బీసీ కులాన్ని తగ్గించి చూపించడం జరిగింది. దాంట్లో అనేక కులాలను విస్మరించడం, తగ్గించడం జరిగింది. దీనికి కారణం కూడా స్వచ్ఛందంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ సర్వేలో పాల్గొనలేదు. మీరు పెట్టినటువంటి ఆంక్షలు కనీసం 40-50 పైన ఉన్నటువంటి దాంట్లో దీంట్లో మనం పోయి సమగ్ర ఈ సర్వేలో పార్టిసిపేట్ అయితే ఉన్న కార్డులు పోతాయో, ఉన్న స్కీములు పోతాయో, పెన్షన్లు పోతాయో, రైతు బంధు పోతాయో అనే భయంతో కూడా పూర్తిగా మంది పార్టిసిపేట్ కాలేదు. కానీ మీరు అన్నట్టు 42% డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ప్రకారంగా మీరు ఢిల్లీలో చట్టం చేయమని చెప్పి డిమాండ్ చేయండి. దాని పోగా ఇప్పుడు బీజేపీ పార్టీ దేశంలో సెన్సెస్, జనగణనతో పాటు కులగణన చేయమని చెప్పేసి చేస్తానని చెప్పేసి మొన్న డిసిషన్ తీసుకున్నారు. కేబినెట్ డిసిషన్ తీసుకుని అనౌన్స్మెంట్ కూడా చేశారు. 500 కోట్లు కూడా బడ్జెట్. 100% ఇది మేము స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గౌరవనీయులైన కేసీఆర్ గారే గతంలో మోడీ గారిని కలిసి కులగణన చేయమని అడిగారు. ఖచ్చితంగా సెన్సెస్ చేయమన్నారు, కులగణన చేయమన్నారు, బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయమన్నారు. దాదాపు 2014 జూన్లో ఫస్ట్ అసెంబ్లీ సెషన్ నడిచినప్పుడే మాకు బీసీలకు ఒక 33%, అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లుంటే అట్లా 33% రిజర్వేషన్ ప్లస్ మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎలా పంపించారో దాన్ని మేము 11 ఏళ్ల ముందే పంపించడం జరిగింది కేంద్రానికి. అది అక్కడి నుంచి అమలు చేయకుండా అట్లా పెట్టారు. ఇప్పుడు పంపించింది కూడా అట్లాగే ఉంది. అంటే ఒక 11 ఏళ్ల ముందు మేము కులగణన చేయమని, జనగణన చేయమని, బీసీ రిజర్వేషన్ అమలు పరచమని ఇవన్నీ గౌరవనీయ కేసీఆర్ గారు ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయాలు. సరే ఆలస్యమైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి నేషనల్ పార్టీలో పోటీతత్వంతో రాహుల్ గాంధీ డిమాండ్ మీ దేశంలో కులగణన చేయాలని చెప్పేసి డిమాండ్ ఎట్లయితే ఉందో, బీజేపీ పార్టీ కూడా అదేదో చేస్తే మేమే చేస్తాం, మీ దాకెందుకని చెప్పేసి భావించడంతో మొత్తం మీద ప్రకటించారు. మేము స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. కేసీఆర్ గారు ముందు అనుకున్నదే ఇప్పుడు జరిగింది, దానికి మీ సంతోషం. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి మీరు చెప్పాలి. దాన్ని కులగణన చేస్తాము, కులగణనతో పాటు మీ కులాలు ఎంతుంటే అంత మీ రిజర్వేషన్ ఇస్తాము అని ప్రకటిస్తే
బీసీల కళ్ళల్లో ఆనందం ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరికీ కూడా ఒక రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు రాసిన అంబేద్కర్ రాజ్యాంగం కానీ మీరు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ మేము రిజర్వేషన్ అమలు పరుస్తాము, జనం ఎక్కడ ఎంతుంటే అంత ప్రకారం అమలు పరుస్తామని చెప్పండి. అట్లా చెప్పకుండా మేము కులగణన ఒకటే చేస్తాము అనే దానికంటే మేము వెయిట్ చేస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. దీంతో పాటుగా రిజర్వేషన్లు కూడా అమలు పరుస్తామని చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కులగణన ప్రకటించిన తర్వాత క్రెడిట్ మాదే అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉంది. అయితే జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశం పర్యటించే నేపథ్యంలో కులగణన మీద రాహుల్ గాంధీ గారు పిలిపించారు, హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తద్వారానే ఈరోజు నరేంద్ర మోడీ గారు దాని మీద ముందుకు పోతున్నారనే ప్రకటన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తానుంది. అంటే ఇప్పుడు ఈ కులగణన సర్వేకి సంబంధించి క్రెడిట్ బీజేపీకి ఇస్తారా, మీరు కాంగ్రెస్కి ఇస్తారా? ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. మీరు చేయొచ్చు. మా పార్టీ ఎప్పుడు కూడా బీసీల పట్ల, బీసీలకు అనేక రకాల స్కీమ్స్ కేసీఆర్ గారు అప్పీల్ చేశారు, అప్పీల్ చేసిందనే కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పట్ల అనేక రకాల సంక్షేమ పథకాలు, బీసీలకు ఎలా న్యాయం చేయాలనేది ముందు చూపుతూ ఆలోచించినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారికి ఎవరికి ఏం చేయాలో, ఎట్లా న్యాయం చేయాలో తెలిసింది కాబట్టి వారు 11 ఏళ్ల ముందే రిజర్వేషన్లు ఇవ్వండి, సెన్సెస్ చేయండి, కులగణన చేయండి అని చెప్పిన కాబట్టి మేము ప్రతిరోజు నేను పార్లమెంట్ పోయిన దగ్గర నుంచి కూడా మోడీ గారిని చెప్తున్నాను, మీరు స్వయంగా ఒక బీసీ ప్రధానమంత్రి, మీకు ఒక బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి, మా ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటాం. మా దగ్గర మా లింగయ్య యాదవ్ గారు కానీ మేము బీసీలందరం కొట్లాడితే ఈ దేశంలో పులులకు, సింహాలకు, ఏనుగులకు, జంతువులకు లెక్క ఉంది, కానీ మా కులాలకు, మనుషులకు మాత్రం లెక్క లేవు. మీరు జనగణన చేయండి, కులగణన చేయండి అని ప్రతిసారి డిమాండ్ చేసి జంతర్ మంతర్లో ధర్నా చేసిన దాంట్లో మా పార్టీ ముందున్నది, మేమే ముందున్నాం. దాంట్లో ఎలాంటి భేషజాలు లేవు. ఇవి జరిగితే మీరు చేయండి, మేము స్వాగతిస్తాం. కానీ ఇది మా డిమాండ్, మా విజయంగానే ప్రకటించుకుంటాం, మా విజయంగానే మేము చెప్పుకోక తప్పదు. బీసీల కోసం పోరాడాడు కేసీఆర్ గారు, అందులో తప్పేం లేదు. మీరు మాత్రం బీసీలకు రిజర్వేషన్లు మీరు ఎక్కడ ఏ గ్రామంలో ఎంత ఉంటంత, ఏ రాష్ట్రంలో ఎంత ఉంటంత, ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో ప్రకటించి ఏ రాష్ట్రంలో ఎక్కువ కమ్యూనిటీ ఎంత ఉన్నా అంత ఎవరికి ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఏంటి, దాంట్లో తేడా ఏముంది, ఇబ్బంది ఏముంది? లేని వాళ్ళకి ఎక్కువ ఇచ్చి తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ ఇవ్వడంలో దానికంటే ఎవరికి ఎంత ఉంటే అంత వాటా ప్రకారం ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా డిమాండ్, పార్టీ డిమాండ్. మీరు అనేక సమస్యలు రాజ్యసభలో లేవనెత్తా ఉన్నారు, అందులో జర్నలిస్టుల సమస్యలు కూడా మాట్లాడారు. జర్నలిస్టుల పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అందులో భాగంగా మీరు జర్నలిస్టుల సమస్యలతో పాటు వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించిన అంశం కానీ ఇతర అంశాలు కానీ అనేక అంశాలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అనేక సమస్యలు వినిపిస్తూ ఉన్నారు. అంటే మీరు రాజ్యసభలో వినిపించిన అంశాల్లో ప్రధానమైన కొన్ని చెప్పండి. సార్, రాజ్యసభలో నేను ప్రతి ఒక్కటి మా పార్టీ నిర్దేశించి ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు మా గౌరవనీయులు, మా పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాకు ఒక దిశా నిర్దేశం చేస్తారు. ఈసారి ఈ పార్లమెంట్ లో ఈ బిల్లు మీద ఈ డిసిషన్ తీసుకోండి, దీన్ని హెచ్యు సంబంధించిన భూములు అంశంలో మీరు ఢిల్లీ స్థాయిలో మీ వాయిస్ వినిపించారు, నేను గమనించిన దాంట్లో. అదే విధంగా వక్ఫ్ బోర్డు సంబంధించిన దాంట్లో వినిపించారు. మాకు సంబంధించిన అంశంలో జర్నలిస్టులకు సంబంధించిన అంశాలు, అంటే భారతదేశ వ్యాప్తంగా జనాల్లోకి వెళ్ళే అంశాలనే టచ్ చేస్తున్నారు మీరు. అంటే నేను మొట్టమొదటిసారి పార్లమెంటుకు అడుగు పెట్టిన ఫస్ట్ వీక్లోనే నేను అధిక ధరల మీద మా పార్టీ పోరాడండి అని చెప్పేసి నిర్దేశం చేస్తే మేమందరం పోరాడాం. లోక్సభలో 9 మంది ఉంటుంది. అప్పుడు నామా నాగేశ్వరరావు గారు అక్కడ లోక్సభ పక్ష నేత, ఇక్కడ కేశవరావు గారు 7గురం ఉంటుంది. ఇక్కడ పోరాడాం. అధిక ధరల మీద పోరాడితే సస్పెండ్ గురైనాను. అంటే పోయిన పార్లమెంట్లో అడుగుపెట్టిన మొదటి వారంలోనే నేను సస్పెండ్ అయ్యి పార్లమెంట్ ఆవరణలోనే 3 రాత్రులు 3 డే అండ్ నైట్లు గడపడం జరిగింది. నిద్రపోవడం, చెట్ల కింద పడుకోవడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా లైఫ్. ఎక్కడైనా ఏ ఇష్యూలైనా మేము పోరాడాల్సిన అవసరం, పోరాడుతూనే ఉన్నాం. రైతుల నల్ల చట్టాల మీద కూడా పోరాడాం, దాన్ని వాపసు తీసుకునేదాకా పోరాడాం. ఎక్కడ కూడా తగ్గలేదు. మేము ప్రతి దిక్కులా పోరాడుతున్నాం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి అడుగుతున్నాం, బయారం స్టీల్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నాం. ఏదైనా ఒక ఫ్యాక్టరీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వమని అడిగాం. అది ప్రతిదీ కొట్లాడుతున్నాం. ఒక గిరిజన యూనివర్సిటీ మాత్రం తెచ్చుకున్నాం, సమ్మక్క సారక్క మేడారం గుల్ములుగులో. ప్రతిదీ పోరాడుతూనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మేము పోరాడింది
ఎక్కడ ఉన్నదో మాకు చెప్పాలి. అందరు అంటారు మీరు ఏం పోరాడతలేరని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, బీజేపీలో ఉన్న 8 మంది, కాంగ్రెస్లో ఉన్న 8 మంది ఎంపీలు వాళ్ళ జాతీయ పార్టీలు అక్కడ అవసరాల కోసం ఢిల్లీలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎక్కువగా ఫైట్ చేయలేవు. ఎందుకంటే వాళ్ళ అధికారం ఉన్న బీజేపీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది, కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ మేము తెగేదా కొట్లాడతాం, మాకు ఇది కావాలని. మొన్న వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము ఓటేసాం. ఇది తప్పు, ముమ్మాటికి ముస్లిం సోదరులు అందరం కలిసిమెలిసి ఉండాలి ఈ దేశంలో. మీరు డివిజన్ తీసుకొస్తున్నారు, వాళ్ళని వేరు చేసి వాళ్ళ ఆస్తులని తీసుకునే ప్రక్రియ స్టార్ట్ చేసి వద్దని చెప్పేసి కేసీఆర్ గారి సూచన మేరకు మేము ఖచ్చితంగా ముస్లిం సపోర్ట్ చేసాం. వాళ్ళకి అపోజిషన్గా ఓటు కూడా వేయడం జరిగింది. మేము ఎక్కడా ఏమీ తగ్గలేదు. ఇంకొకటి ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాటి మీద పోరాటం చేయడంలో మా ఇప్పుడు ఉన్నటువంటి దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా మా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీని బాగా చేశారని. ఇవన్నీ పార్లమెంట్లో మీడియా సాక్షిగా కూడా అన్ని బయటకు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఉన్న 4 ఎంపీలైనా మేము ఖచ్చితంగా పోరాడతాం. ఈ రాష్ట్రంలో ఏం కావాలో దానికోసం కొట్లాడమనేది చెప్తాడు ఖచ్చితంగా. మీరు పక్క పోరాడతారు బీజేపీతో, మరో పక్క వాళ్ళతో లౌక్యంగా పనులు చేపిస్తారు. అంటే మోడీ గారితో కానీ లేదంటే అమిత్ షా గారితో కానీ అంటే పిలిచి వాళ్ళు మిమ్మల్ని దగ్గర పిలిచి చేరువ చేసుకుని మీ దగ్గర రిక్వెస్ట్లు ఏమున్నాయో తీసుకుని ముందుకు పోయే పరిస్థితుల్లో మీరు లౌక్యంగా పనిచేసుకుని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా కవిత గారికి సంబంధించిన అంశంలో కూడా మీరు ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు బాగా నిలబడి అక్కడ పోరాటం చేసిన సందర్భంలో కూడా చూసాం. అంటే అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కవిత గారికి సంబంధించిన అంశంలో? అంటే కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది కానీ భావించాలా ఎట్లా? అది కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టకపోతే అసలు కేసు ఎక్కడదండి? అదొక ఇంకా మా కేటీఆర్ గారు అన్నట్టు లొట్ట ఫీజు కేసు అని అంటారు కదా, అట్లాగే అది పెద్ద కేసు కాదండి. అందులో ఏం లేదు, వారి ఇన్వాల్వ్మెంట్ లేదు, అది అసలు కేసే కాదు. దాన్ని జస్టిస్ గవాయ్ గారు బెయిల్ ఇచ్చే ముందే చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. అసలు ఈ కేసులో ఏముందని అరెస్ట్ చేశారు, ఎందుకు లోపల పెట్టారు, ఇన్ని నెలలు ఎందుకు ఉంచారు అని చెప్పారు. అందులో ఏం లేదండి. ఇవన్నీ పార్టీలు రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలను వేధించడాలు ఇవన్నీ కామన్ అయిపోయాయి. అది కాకుండా ఇంతకుముందు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు కలిసిమెలిసి పనిచేసేవాళ్ళం. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరి పార్టీలు వాళ్ళు కొట్లాడుకునే వాళ్ళు. మిగతా సమయం ప్రజలకు కావాల్సినవి తెచ్చుకున్నట్లు, నిధులు తెచ్చుకున్నట్లు కానీ ప్రాజెక్టులు తెచ్చుకున్నట్లు కానీ పనులు చేయించుకోవడంలో కొంచెం లౌక్యం ప్రదర్శించి బాగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది ఏమైందంటే ఈ పార్టీ ఇట్లా ఆ పార్టీ ఇట్లా అని గిరిగీసే పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా మంచి సాంప్రదాయం మెయింటైన్ చేయాలని కొద్దిగా ఇప్పుడు మంచి రిలేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం కదా, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా ఎవరమైనా సరే ప్రజలకు కావాల్సిన పనులు అడిగి చేయించడంలో కొట్లాడడంలో మాకేం భేషజాలు లేవండి. మేము ఎందుకు వెనుకబడాలి? ప్రజల పనులు ఆపుకోవడానికి, ప్రజల పనులు తెచ్చుకోవడానికి. ఖచ్చితంగా కూడా మొన్న ఈ ఆదిలాబాద్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడింది. దాన్ని తెరిపించడానికి జోగురామన్న గారి నేతృత్వంలో దాదాపు 20-25 మంది వచ్చారు. వాళ్ళని తీసుకెళ్లి కుమారస్వామి గౌడ గారిని కల్పించాం, అడిగాం ఇది రీఓపెన్ చేయండి అన్న, చాలా వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచిగా ఉంటుందని చెప్పాం. న్యాయమైన కోరిక, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడిగిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీ మేము అడిగిందని వాళ్ళు బంద్ చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకు కూడా ఉపయోగమే కదా, వాళ్ళ పార్టీ చేసిందని చెప్పుకోవచ్చు కదా. మా ప్రజలకు మేలవుతుంది, మేము కొట్లాడినామని మేము చెప్పుకుంటాం, వాళ్ళు కూడా మేము ఇచ్చినా చెప్పుకోమని బాధ లేదు. కానీ ప్రజలకు అల్టిమేట్గా న్యాయం జరగాలి, పనులు కావాలి, దానికోసమే మేము కొట్లాడతాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలో పిల్లలు రోడ్డు ఎక్కి ధర్నా చేశారు, స్ట్రైక్ చేస్తున్నారు. అదే విషయాన్ని మేము ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. మాకంటే ముందు బీజేపీ వాళ్ళు కూడా పెట్టారు, అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మేము దాన్ని ఇక్కడ కేటీఆర్ గారు ఖచ్చితంగా ఇక్కడ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. లగచర్లలో ఫార్మాసిటీ దగ్గర నుంచి కానీ హైడ్రా దగ్గర నుంచి కానీ చాలా గట్టిగా అడిగినట్టున్నారు మీరు. ఎస్, ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పిల్లలది, అది స్టూడెంట్స్ యూనివర్సిటీ ల్యాండ్స్. ఒకవేళ ప్రభుత్వ ల్యాండ్ అని మీరు ప్రభుత్వం నుంచి వేరే వాళ్ళకు ఇచ్చిన దగ్గర నుంచి వచ్చినప్పటికీ, ప్రభుత్వ ఆస్తి అయినప్పుడు కూడా అది యూనివర్సిటీకి చెందిందిగా ప్రజల దృష్టిలో ఉంది, పిల్లల దృష్టిలో ఉంది, కాలేజీ దృష్టిలో ఉంది. అది స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటిది, అది మీ పార్టీ ఇచ్చింది. అది దాన్ని మీరు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. దాన్ని ఇప్పుడు ఇష్యూ సమసిపోయింది, కోర్టు ఇంటర్ఫేర్ అయింది, జడ్జిమెంట్ ఇచ్చింది, అడుగులు పెంచమన్నది, అది సానుకూలంగా ఉంది. ఇప్పుడు దాని గురించి మళ్ళీ నేను మాట్లాడడం ఇవన్నీ ఎందుకు, కానీ దాన్ని ప్రజలు ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, సమస్య సాల్వ్ అయిందని అనుకుంటున్నాను. ఏ ఇష్యూ వచ్చినా, హైడ్రా వచ్చినా, యూనివర్సిటీ ఇష్యూ వచ్చినా, ఫార్మా వచ్చినా, లగ్జర్ల ఇష్యూ వచ్చినా, ప్రజలకు సంబంధించిన ఏ ఇష్యూ అన్నా రాని
మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నిర్దేశంలో పనిచేస్తారు. వారు చెప్పిన పనులను మేము చేసుకుంటూ పోతాం. ఇది మా పోరాటం ప్రజల కోసమే, ప్రజల పక్షాన పోరాడే పాత్రలో మేము ఉన్నాం కాబట్టి కొట్లాడతాం. దాంట్లో వెనుకాడే ముచ్చట లేదు, క్వశ్చనే లేదు. ఎందుకంటే మా పార్టీ అది మా పార్టీ ఇచ్చిన పాత్రలో మేము పనిచేయడమే మా డ్యూటీ. దాంట్లో వెనక్కి తగ్గం. అన్న ఇప్పుడు ఇంట్లో కుటుంబానికి చేయగలిగే వాళ్ళే ఉమ్మడి కుటుంబాన్ని చేయగలుగుతారు. ఉమ్మడి కుటుంబాన్ని చేయగలిగిన వాళ్ళే స్నేహితులు చేయగలుగుతారు. స్నేహితులు చేయగలిగిన వాళ్ళే తమ కులాన్ని చేయగలుగుతారు, సమాజాన్ని చేయగలుగుతారు. ఆ కోవలో ఉన్న మీరు మున్నూరు కాపు పక్షాన పోరాడుతూ ఉన్నారు. మున్నూరు కాపుల పక్షాన పోరాడుతున్న మీరు ఒక గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అనేది ఒక కసరత్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి, నాయకత్వం కలిసి. అది ఏ విధంగా ఉంది అంటే ఒకటేంటంటే ఒకేసారి కులగణన సర్వే చేసిన దాంట్లో తెలంగాణలో మున్నూరు కాపులు ఒకేసారి 3.5% అని చెప్పి 13 లక్షల మందే ఉన్నారని చెప్పడంతో తీవ్ర నైరాశ్యం వచ్చింది ఈ కమ్యూనిటీలో. అంత ఘోరంగా ఎంత తక్కువ ఉంటారు, వాళ్ళేమో అధికారికంగా ప్రకటించలేదు ఇంతమందే ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించలేదు ఉన్నటువంటిది. కానీ బయటకు వచ్చిన లీకులు కానీ, పేపర్ల ద్వారా, మీడియా ద్వారా వచ్చిన లీకులు, ఢిల్లీ నుంచి వచ్చిన లీకుల ద్వారా కానీ 4th ప్లేసో 5th ప్లేసో చూపించడం జరిగింది బీసీలలో. మేము ఒకటే విషయం చెప్తున్నా, ఒక కులంలో నా కులం ముచ్చటైనా ఎవరి కులంలో అయినా ఒక స్టేజ్కి ఎదగడానికి మాత్రమే కులం పనికొస్తుంది. అక్కడి నుంచి పైకి రావాలంటే మిగతా అన్ని కులాల ఐక్యంగా కలిసిపోతేనే తప్ప లీడర్ కాలేడు. ఎప్పుడు ఒకే కమ్యూనిటీ కోసం ఒకే లీడర్గా ఉండాలనుకుంటే లీడర్గా ప్రజల మన్నన పొందలేడు, ఆగిపోతాడు అక్కడ. అట్లాని కాకుండా ఆ కమ్యూనిటీని పక్కకు కూడా పెట్టొద్దు, విస్మరించొద్దు, పని చేయాలి. 24 గంటలు మైండ్లో పెట్టుకోవాలి, పని చేయాలి. అట్ ద సేమ్ టైం నా ఉద్దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరం కలిస్తేనే ఇక్కడ ఒక పెను మార్పు వస్తుంది. ఇది ఒక బీసీ ఉద్యమం తయారు చేయాలి. బీసీలు అందరం కలిసి పని చేసుకోవాలి. బీసీలు అందరం కలిసి అభివృద్ధి అవ్వడానికి దోహదం చేసుకోవాలి. ఈ కులగణన మొత్తం బీసీలందరికీ అన్యాయం జరిగింది, దాని మీద పోరాడాలి. దీని పర్టికులర్ ఈ ఒక్క గర్జన గురించి వస్తే మిగతా కమ్యూనిటీ, మిగతా అన్ని పార్టీల సోదరులు వచ్చేసి మరీ ఇంత తక్కువ చూపించారు మనల్ని. దీని మీద ఏదన్నా మనకు ఉన్న ఐక్యంగా మనం ఎంత స్ట్రెంత్ ఉందో అందరం రోడ్డు ఎక్కితే బాగుంటుంది. ఎక్కడికక్కడ గ్రామాలలోంచి మండలాల నుంచి జిల్లాలో ఉన్న హైదరాబాద్ సిటీలో ఉన్న మొత్తం కమ్యూనిటీ ఒకసారి రోడ్డు ఎక్కితే మనం ఎంతమంది ఉన్నామో తెలుస్తుంది. అది ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తే మంచిగా ఉంటుందని ఒక భావన నేను ఈ రాష్ట్ర గౌరవ అధ్యక్షుని కాబట్టి నా ముందు పెట్టారు. నేను మిగతా అన్ని పార్టీల అందరితో మాట్లాడడం జరిగింది. పెడితేనే బాగుంటుందనే చర్చ వచ్చింది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఖచ్చితంగా అవసరమైన రోజు, అది కడుపు మండిన రోజు ఎవరైనా బయటకు వస్తారు. ఆ పరిస్థితి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే స్ట్రెంత్ ఉన్న వాళ్ళను స్ట్రెంత్ లేవని తక్కువగా చూపెడితే ఖచ్చితంగా కూడా వాళ్ళు బాగా బాధపడతారు. ఆ బాధ పెట్టకుండా చూసుకునే బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వాలు. దాన్ని తెలుసుకోవాలి వాళ్ళు. ఏ కమ్యూనిటీ ఎంతున్నా, ఏ కులాలు ఎంతున్నా, బీసీల నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు బీజేపీ పార్టీ కులగణన చేయబోతుంది కదా. ఈ కులగణన తర్వాత ఇప్పుడు చేసిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఒక ఫిగర్స్ ఉన్నాయి. రేపు ఇప్పుడో ఇంకా 6 నెలలో 1 ఇయర్ ఒక టైం పీరియడ్ పెట్టుకొని చేయాలి వాళ్ళు. టైం పీరియడ్ పెట్టకుండా 29th ఎలక్షన్లు కదా, 27th 28th చూద్దాం అనుకోకుండా కులగణన చేసి ప్రజల ముందు ఉంచి దాంట్లో ఇంత ఉంది, ఇంత మీరు రిజర్వేషన్ చేస్తున్నా ప్రకటిస్తే చాలా గొప్ప. అందుకనే రేవంత్ రెడ్డి గారు సంవత్సరం లోపే పూర్తి చేయాలి కులగణన అని డిమాండ్ చేశాడు. ఒక్కటండి, రేవంత్ రెడ్డి గారు చేశారో మేము చేసామో మేము ఎవరు చేసినా పక్కా పెడితే మా పార్టీ ఖచ్చితంగా ఎప్పుడో చేసింది. వాళ్ళు ఇప్పుడు చేయవచ్చు, కానీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఎప్పుడో చేశారు. కులగణన చేయాలి అని సమగ్ర కుటుంబ సర్వే చేసి పెట్టుకున్నాం. దాన్ని బీసీ రిజర్వేషన్ చేయమని మేము ఎప్పుడో చేశారు కదా. కేసీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించే ఆ కమ్యూనిటీకి ఏం చేస్తే లాభం అవుతుందో ఆ ప్రక్రియ స్టార్ట్ చేసి సంక్షేమ పథకాలు, స్కీమ్లు ఎవరికి ఏమి ఇస్తే బాగుంటుందో అవన్నీ అమలుపరిచారు. అన్ని తెలుసుకున్నాడు కాబట్టి అమలుపరిచి ఢిల్లీకి పంపించి రిజర్వేషన్ చేయమని చెప్పారు. వీళ్ళు ఇప్పుడు చేసేది కదా. మా నాయకులు 2014లోనే పూర్తి చేశారు ఈ ప్రక్రియ అంతా. ఇక దేశం మొత్తం చేయాలి, దాంట్లో రిజర్వేషన్ వస్తే బాగుంటుందని చెప్తున్నాను. అన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉంటేనే మాకు బంగారుపల్లెంలో తిరిగి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము దించబోం, మీరే ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. అంటే ఏంది, అర్థం ఏంది? దింపబోం అంటే అటువంటి అసలు అవకాశాలు ఉన్నాయా? ఒక్కటండి, వారు మాట్లాడిన అంశం ఏంటంటే ఈ మధ్యన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీ గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు దుబాక, వారు చెప్పింది ఏంటంటే
అనేక రంగాల్లో ఉన్నటువంటి వర్గాల వాళ్ళు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎవరో ఒకరు ముందుకొచ్చి దిస్తే బాగుంటుందేమన్నంత తీవ్ర అసహనంతో ప్రజలు ఉన్నారు, అనేక రంగాల వాళ్ళు ఉన్నారు అని మాత్రం ఆయన భావం, ప్రజల భావంగా ఆయన వ్యక్తీకరించారు. అదే అసహనంతో ఉన్నారని చెప్పేసి అదే ఇష్యూని కేసీఆర్ గారు తీసుకొని చెప్పారు తప్ప పడగొట్టాలన్న ఆలోచన మా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పాలించమని ఇచ్చారు. ఆ దిశలోనే మా అటువంటి అవకాశం ఉంటే నిలబడతాం మా అనేది నాయకులు ఖచ్చితంగా క్లియర్ గా అట్లనే ఉన్నారు. అందరం మనం ఇప్పుడు మన పని మనం చేసుకుందాం, రైతులను కానీ అందరి బాధల్లో పాల్పంచుకుందాం. మనం ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నాం. ప్రజలకు రావాల్సినటువంటి వీళ్ళు ఇచ్చిన 432 హామీలను నిలదీద్దాం, ప్రజలకు అందేలాగా కష్టపడదాం, పోరాడదాం అనుకుంటున్నాం తప్ప మేము ఇప్పటికిప్పుడు రావాలని మేము ఎప్పుడు కోరుకోవట్లేదు. ఎందుకంటే మేము 2028, 29, 28 ఎలక్షన్ జరుగుతూ వస్తే మళ్ళీ ఒక 15-20 ఏళ్ళు ఖచ్చితంగా ఉండే ఆలోచన ఉన్నాం. కానీ మాకు అంత తొందర ఏం లేదండి. ఆ దిశగానే మా ప్రయాణం. కేసీఆర్ గారు కూడా అదే ప్రకటించారు. తిరిగి ఎన్నికల్లో విజయం సాధిస్తా అనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా బ్రహ్మాండంగా 100 పైగా సీట్లు తగ్గవు, ఖచ్చితంగా సాధిస్తాం. మేము చాలా పకడ్బందీగా కష్టపడాలనే ఆలోచనతోనే ఉన్నాం. ఎందుకని ఆ నమ్మకం? 100కు పైగా వచ్చే అంత నమ్మకం బీఆర్ఎస్ 432 హామీలు ఉన్నాయి ఇక్కడ. ఈ హామీలు అయ్యేది కాదు. ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు పాలించినప్పుడు బ్రహ్మాండంగా చూసుకున్నాడు. రైతులకు చుట్టూ ఫస్ట్ మొదలు నీళ్ళు అందించారు, ఉచిత కరెంట్ ఇచ్చారు, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు సాయం చేశారు, రైతు బీమా చేశారు, దళిత బంధు ఇచ్చారు, అనేక రకాలు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. ఏం చేయలేదు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ధాన్యం 36 లక్షల టన్నుల ధాన్యం పండేది 2014 బిఫోర్. 14లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ప్రస్తుతం మేము దిగిపోయేటప్పటికి 3 కోట్ల టన్నులు ధాన్యం పండించి తెలంగాణ దేశం మొత్తంలో 2వ స్థానానికి వచ్చాం. పంజాబ్, తెలంగాణ, పంజాబ్ పోటీ పడుతూ ధాన్యాన్ని విపరీతమైన పంటగా పండిస్తూ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపారు కేసీఆర్ గారు. ఆ పండినంత పంటను కొనడానికి రైస్ మిల్లులో ఇబ్బంది పడతారని, వ్యాపారస్తులు ఎక్కడ ఇబ్బంది పడతారని ఆ పంటను మొత్తం ప్రభుత్వమే కొనే విధంగా కొని రైస్ మిల్లర్లకు ఇచ్చి దాని ద్వారా మిల్లింగ్ చేసి మళ్ళీ లేవీ ఇచ్చి రైస్ను గవర్నమెంట్కి ఇచ్చి ఎఫ్సిఐకి ఇచ్చి దాంట్లో ఎన్కాష్ అయ్యే లోపు దీంట్లో వచ్చే నష్టం దాదాపు 700 నుంచి 1000 కోట్లు నష్టమైనా పర్వాలేదు, మన రైతులను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనే ఒక దూరదృష్టితో ఆలోచించి ఎంకరేజ్మెంట్ చేశారు కేసీఆర్ గారు. అలా చాలా చేశారు. ఎక్కడికక్కడ చాలా కంఫర్టబుల్గా ఏదైనా గాలిలు, దుమారాలు, తుఫాన్లు ఇట్లా వస్తే ఆదుకోవడాలు కానీ ఎక్కడికక్కడ ఫెసిలిటీ చేశారు. హైదరాబాద్ ఎట్లుండే, ఎన్ని ఫ్లైఓవర్లు అయినాయి, ఎంత సిటీ డెవలప్ అయింది, ఒక అమెరికా తలదన్నే విధంగా తయారైనటువంటి అమెరికా అంత పకడ్బందీగా అభివృద్ధి అయింది. ప్రతి మండల కేంద్రం జిల్లా కేంద్రం లాగా అయింది, జిల్లా కేంద్రం రాష్ట్ర కేంద్రం లాగా ఎక్కడికక్కడ డివైడర్లు, చెట్లు, పోల్స్, ఎలక్ట్రికల్, రోడ్లు వైడనింగ్, ప్రతి జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలు ఎన్ని అయినాయి. ఇంత అభివృద్ధి అయినటువంటి తెలంగాణ, నెంబర్ 1 స్టేజ్కి వచ్చినటువంటి తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారే తిరిగి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది. మీరు అనవచ్చు బీజేపీ పుంజుకుంది, ఎట్టి క్వశ్చన్ నేను చెప్తున్న దానికి నేనే వివరణ ఇస్తున్నాను. అనేక రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పెట్టలేరు, కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టలేదు. ఎందుకంటే నేషనల్ పార్టీలు వాళ్ళు ఒక రాష్ట్రంలో అమలు పరిస్తే మొత్తం దేశమంతా అమలు పరచాలి. కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ ఏ రాష్ట్రమైనా, ఏ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా అమలు పరచడానికి ఖచ్చితంగా అమలు పరచలేదు కూడా. అట్లాంటి బీజేపీ పార్టీని తీసుకొని తెచ్చి తెలంగాణలో పీకల మీద అయితే రాష్ట్ర ప్రజలు పెట్టుకోరు. దేశం ఎన్నిక, పార్లమెంట్ ఎన్నిక వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా రాష్ట్రం ఎన్నిక అనే దగ్గరకు వస్తే 1 సైడ్ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. రాబోయే కాలంలో తెలంగాణలో గులాబీమయం అవుతుందని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తప్పనిసరిగా కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అని బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. వారు మన స్టూడియోకి వచ్చి లైవ్లో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న చంద్రజన్.